హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు కూడా వేడి నీటితో నడే మొదలైపోయిందండి. తర్వాత డీటాక్స్ వాటర్, అల్లం నీళ్ళు తీసుకున్నాను అండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత అల్లం వేసుకుని బాగా మరిగించుకొని తీసుకున్నాను. అంతే అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం పాలక్ దోశ చేస్తున్నానండి. దానికోసం ముందుగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని బాగా నీరు మరిగిన తర్వాత పాలకూరను వేసి ఒక 1 మినిట్ ఉంచి తీసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని మనం రుబ్బి పెట్టుకున్నటువంటి దోశ పిండి లోపల ఈ పాలకూర పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని దోశలాగా వేసుకోవాలండి. దోశ పాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 గరిటెలు వేసుకొని దోశలాగా వేసుకోవాలి. నెయ్యితో నూనెతో కాల్చుకోవాలి. తర్వాత 2 వైపులా కాల్చుకోవాలి. మరోసారి కూడా తిప్పుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. అంతే అండి. ఈ దోశ అయిపోయినట్టే. తర్వాత దీనికోసం నేను పుదీనా టమాటా చట్నీ చేశాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చిని వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఇవంతా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. తర్వాత బాగా శుభ్రంగా కడుక్కున్నటువంటి పుదీనాకును కూడా వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇదంతా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే టమాటా పుదీనా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది నా బ్రేక్ఫాస్ట్ అండి. ఈరోజు లంచ్లోకి ఫిష్ పులుసు చేశానండి. దానికోసం ముందుగా ఫిష్ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నేను పులుసు కోసం మట్టి పాత్రను తీసుకున్నాను. దాన్ని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అది కూడా వేసుకొని 1 నిమిషం కలుపుకొని తర్వాత మనం చింతపండును ముందుగా నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని వేసుకుంటున్నాను. చింతపండు పులుసు కూడా వేసుకొని అది కాస్త మరిగిన తర్వాత కావలసినంత కారము, సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. నేను పోపులో వేయలేదు, మరిగేటప్పుడు వేస్తున్నాను. వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. పులుసు మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి ఫిష్ని చేపల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. అవి బాగా కలిపితే విరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకొని మరి ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇది బాగా మరిగిన తర్వాత మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని మరి ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఈ పేస్ట్ అంతా కూడా పులుసుకు ముక్కలకు పట్టేంత వరకు ఇంకొక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం చివరగా కొత్తిమీర ఆకును కడుక్కొని శుభ్రంగా చిన్నగా తరుక్కొని పెట్టుకొని దాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత అలాగే ధనియాల పొడి కూడా గరం మసాలా కానీ వేసుకుంటే మనకు ఈ ఫిష్ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇది మట్టి పాత్రలు చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈరోజు కంటే నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకొని మర్నాడు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక నా లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం రండి. మామూలుగా రోజులానే ఈరోజు కూడా కీరా తీసుకున్నాను, క్యారెట్ తీసుకోలేదు. తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకున్నాను 1 బౌల్. తర్వాత ఫిష్ పులుసు కూడా 1 బౌల్ తీసుకున్నాను. తర్వాత 1 కప్పు రైస్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు పెరుగు తీసుకోలేదు. ఫిష్ తిన్నప్పుడు పెరుగు తినొద్దంటారు కాబట్టి ఈరోజు పెరుగు తీసుకోలేదు. ఇదే అండి నా సింపుల్ లంచ్ ప్లేట్. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఈరోజు డిన్నర్ వచ్చేసి నేను బియ్యం పిండితో రొట్టె చేశాను. అది డీటెయిల్గా చూపెట్టలేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని. వెజిటేబుల్ కర్రీతో నేను ఈరోజు డిన్నర్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.